హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఆ 863 సబ్స్క్రైబర్ నెంబర్ చూసి చాలా బాధేసేస్తుందండి. అసలు పెరగట్లేదు. మరి వీడియోస్ ఎవరికి రీచ్ అవ్వట్లేదో ఏంటో, ఎలా చేస్తే రీచ్ అవుతాయి ఏంటి ఏం అర్థం కాక బుర్ర అయితే పాడైపోతుందన్నమాట, వేడెక్కిపోతుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే గోదావరిల స్పెషల్ పెసరట్టు. చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ చేసుకుంటారు, కానీ మా గోదావరిల పెసరట్టు అయితే అదిరిపోద్దన్నమాట. దానికోసం అయితే ఒక పావు కేజీ పెసలు, అలాగే గుప్పుడు కన్నా కొంచెం తక్కువ బియ్యము మంచిగా రాత్రిపాటు నానబెట్టేసుకొని పొద్దుటికి వేసుకుంటే సరిపోద్ది. కనీసం 8-12 గంటలు పెసలు నానితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి 2-3 గంటల్లో కూడా నానిపోతాయి, కానీ ఎక్కువసేపు నానితే హెల్త్ బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ పెసల్ని, అలాగే ఒక 50 గ్రాముల వరకు అల్లం ముక్క అండ్ కారం తగినన్ని, నేనైతే ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి అన్నీ కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, వాటర్ యాడ్ చేసుకొని దోసపిండి కన్సిస్టెన్సీలో. తర్వాత పెనం పెట్టుకొని ఇవి ఇన్స్టాంట్గా వేసేసుకోవచ్చు, మనకి ఎలాంటి ఫెర్మెంటేషన్ అవసరం లేదండి. సో దోశ పెనం పెట్టుకుని బాగా వేడెక్కాక పెనాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చూపిస్తున్న విధంగా పెసరట్టు వేసేసుకోవడమే. వన్స్ పెసరట్టు వేసేసుకున్నాక సన్నగా తరుముకున్న ఉల్లిపాయల్ని ఓ గుప్పుడు తీసుకుని అలా వేసేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయల్లో నేను జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ అలా చేత్తో అద్దుకుంటే భలే ఉంటుందండి, ఆ ఫీలే వేరు. అదేదో మనం ప్రో అనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ అద్దేసుకున్నాక చుట్టూరు ఆ పెసరట్టు చుట్టూ నూనె లేదా నెయ్యి వేసేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నేతి పెసరట్లు రుచే వేరండి. ఇవి వేసేసుకుని మనం మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలోనే కాల్చుకోవాలండి ఈ పెసరట్లు అనేవి, లేకపోతే పెనానికి అంటుకుపోయి మామూలుగా సతాయించమండి బాబు. మనం ఇంకా చాలా సఫర్ అయిపోవాలన్నమాట, గీకి అన్నట్టు ఉంటుంది. సో మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాలనిద్దాం పెసరట్టుని. ఇలా బాగా ఒక వైపునే పెసరట్టుని అద్దేసుకుంటూ ఇప్పుడిప్పుడు వస్తుందా అని చూస్తూ మనకు కాలితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకనే మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కాల్చేసుకున్నాక టాప్ మన ఫ్లిప్ చేసుకోవాలన్నమాట దాన్ని. అలా ఫ్లిప్ చేసేసుకుని ఆ ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి కొంచెం అటు ఇటు బాగా కాలితే కొంచెం నల్లగా కూడా వస్తాయి కదా, అలా కాలేంత వరకు ఉంచుకొని ఇటు అటు ఒక 2 సార్లు హై ఫ్లేమ్లో కాలనివ్వాలండి. అప్పుడు కొంచెం క్రిస్ప్నెస్ వస్తుంది అన్నమాట. ఈ పెసరట్టు అనేది కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. ఇదే మా గోదావరిలో స్పెషల్ మాట. సో అటు ఇటు ఒక 2 సార్లు ఫ్లిప్ చేసేసుకొని పెసరట్టుని లాస్ట్లో ఈ పెసరట్టు మీద నెయ్యి వేసేసుకొని దాన్ని ప్లేట్ మీద పెట్టేసుకోవడం అనమాట, మడతెట్టేసి. ఈ పెసరట్లోకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అద్దిరిపోద్దండి, చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు వేసి కొబ్బరికాయలని మిక్సీ పట్టుకుంటే సూపర్ ఉంటుందండి, సింపుల్గా చెప్పేయాలంటే. సో దీని మీదైతే నేను మంచిగా నెయ్యి వేసేసుకుంటున్నాను. నెయ్యి వేసేసి మడతెట్టి ప్లేట్లో పెట్టుకున్నా కూడా కొంచెం మనకు కావాలంటే ఎక్స్ట్రా నెయ్యి వేసుకోవచ్చు. నేతి పెసరట్లు తిన్నామంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అన్నమాట. సో నేనైతే ఇక్కడ కొబ్బరి పచ్చడి వేసుకుంటున్నాను. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి.